మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, 2026 విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనవరి నుంచి డిసెంబర్ వరకు కన్యరాశి వాళ్ళకి చాలా లైట్గా ఉంటుంది. ఇంకా అడ్వాన్స్ అవుతారు. స్లోగా, కూల్, రిలాక్స్, అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఈసారి 12 రాసుల్లో బాగా రిలాక్స్డ్గా, ఎత్తులు లోతులు ఏమి సంబంధం లేకుండా హ్యాపీగా హైవే మీద బండి వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి, అలా కూల్గా వెళ్ళిపోతారు. బిందాస్ ఉంటారు. మీకు బాగా నచ్చింది. 90% మార్క్స్ ఇస్తున్నాను మీకు, నేను స్టార్టింగే చెప్పేస్తున్నా. తర్వాత మానసిక పరిస్థితి, పేరు ప్రఖ్యాతి గురించి మాట్లాడతాం. బాగుంటుంది. మానసిక పరిస్థితి చాలా బాగుంటుంది. పేరు ప్రఖ్యాతి కూడా మంచి పేరు ప్రఖ్యాతి ఉంటుంది. ఇప్పుడు మనం లైన్లోకి వద్దాం. రైతులకి అదృష్టం వరించబోతుంది. మీరు ఏ పంటలైతే వేశారో అవి ఏవి పురుగులు పట్టకుండా మంచి చేతికొచ్చి గిట్టుబాటు రేట్లు తగిలి బ్యాంక్ బ్యాలెన్స్లో మంచిగా కూల్గా హ్యాపీగా ఉంటారు. నో నీడ్ టు వరీ. రైతులకు చాలా బాగుంది. ప్రొఫెసర్లు, టీచర్లు, ప్రిన్సిపల్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, సీనియర్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, జేఎల్, ఎస్ఎల్, ఇలా అందరికీ మంచి రోజులు. హ్యాపీగా మీ జాబ్లో మీరు స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా ఉంటారు. ఆ కాలేజీలు, ఆ స్కూళ్ళు, యూనివర్సిటీలు బాగా లీడ్ చేస్తారు. ప్రమోషన్ పక్కా వస్తుంది. పేరు ప్రఖ్యాతి వస్తుంది. ప్రమోషన్ కూడా వస్తుంది. ప్రమోషన్ ఈజ్ కమింగ్. జూనియర్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, సీనియర్ ఏమో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ వాళ్ళ ప్రిన్సిపల్, ఒక్కొక్క స్థాయి పెంచుకుంటూ పోతారు. తర్వాత జాబర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ గురించి మాట్లాడదాం. జాబ్ చేసే వాళ్ళకి శుభవార్త. మీ జాబ్స్ చాలా మంచి పొజిషన్లో ఉంటాయి. మిమ్మల్ని అప్గ్రేడ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు మీ ఆఫీస్లో. నువ్వు ప్రాజెక్ట్ మేనేజర్ అయితే నిన్ను ఇప్పుడు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఏవిపి చేస్తారు. సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ అయితే ఏవిపి, ఏవిపి అయితే డైరెక్ట్ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ లెవెల్, ఒక లెవెల్ పెరిగిపోతుంది. మీకు ప్రమోషన్ రాబోతుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి. ఇంకా డాక్టర్లు అసలు చెప్పొద్దండి, డాక్టర్లు సంపాదిస్తారు ఈ సంవత్సరము. ఫార్మా రంగం నడుస్తుంది. ఎప్పుడు ఎన్నడూ లేనంతగా ఆ బిల్లలు ఉంటాయి చూడండి, ట్యాబ్లెట్ సేల్స్ అవుతాయి. డాక్టర్లు కుప్పలు కుప్పలు, కొలలు, కోట్లు సంపాదిస్తారు. డాక్టర్లే కోట్లు సంపాదిస్తాయి. ఇక ఫార్మా కంపెనీ అయితే చెప్పొద్దు, డైరెక్ట్ $1 ట్రిలియన్. డాక్టర్లు అయితే పండగ. ఇంకా మెడికల్ షాపులు అయితే అబ్బాబ్బాబ్బా ఏం సేల్స్ ఉంటాయి అంటే, గిరాకీ అబ్బాబ్బా విపరీతమైన సేల్స్ ఉంటాయి. మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ కన్యా రాశిలో అద్భుతంగా ఉండబోతుంది. తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు ఈ భూమి, ఈ దేశం, ఈ నేల అనే కాన్సెప్ట్ పట్టుకొని ముందుకెళ్తే మీకు మంచి పేరు వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా మీరు ఈసారి మన ఓవర్సీస్ వాళ్ళ కోసం కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం సినిమాలు తీయండి. ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం సినిమా తీస్తే మీకు థియేటర్స్కి ఈ సంవత్సరం జనాభా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ జనాభానే మీకు ఆ ప్రాఫిట్, రెవెన్యూ అనేది తీసుకొచ్చి పెడుతుంది. సో ఇక్కడ ఆడియన్స్ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయండి. అంటే ఇక్కడ రూట్ లెవెల్ సినిమా, లోకల్ సినిమా. ఇప్పుడు మనం చూస్తున్నాము, పెద్ద పెద్ద సినిమాలు ఆడడం లేదు. లోకల్ ఊర్లలో మన ఏదో సినిమా వచ్చింది, రాజు రాంబాయ్, అలాంటి సినిమాలు తీస్తే బాగా, లిటిల్ హార్ట్స్, ఇక్కడ లోకల్ స్టోరీస్ అలాంటివి తీస్తే బాగా పేరు వస్తుంది, సక్సెస్ వస్తుంది. ఊర్లో ఏదో క్రికెట్ మ్యాచ్, ఏదో పెద్ది అని అలాంటి సినిమాలు మంచి స్కోప్ ఉంటుంది. తర్వాత సినిమాల గురించి మాట్లాడడం, రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం, వ్యాపారస్తుల గురించి మాట్లాడాలి. వ్యాపారస్తులు కంఫర్ట్ జోన్లో ఉంటారు. మరీ కోట్లు మరీ నేల కొట్టకపోవడం కాకుండా ఎలా అయితే నడుస్తుందో అలానే నడుచుకుంటూ మెల్లిగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అంటే హ్యాపీగా నుంచొని నీళ్ళు తాగడం బెటర్ అంటారు కదా, పరిగెత్తుకుంటూ పాలు తాగడం కంటే. అట్లా
చాలా బాగా, చాలా నీట్గా, చాలా కూల్గా, చాలా కాన్ఫిడెంట్గా, అంటే ఓవరాల్గా ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సంవత్సరం మీరు కన్యా రాశి చేయాల్సింది ఏంటంటే దైవానికి కనెక్ట్ అయి ఉండాలి. దైవం అంటే ఏంటి? మంచి. దేవుడి దగ్గరికి వెళ్తామండి, వారంలో ఒక్కోసారి వెళ్తాము, 5 నిమిషాలు అరగంట స్పెండ్ చేసి వస్తాం. కానీ బయటకు వచ్చిన తర్వాత మనలో అది ఉండాలి. ఎవరికి మోసం చేయొద్దు ఈ సంవత్సరం, అది కన్యా రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి మోసం చేయొద్దు. బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. నువ్వు నిజాయితీ చెప్పుకుంటే వేరేవాడికి మంచి చేస్తావు. అది చాలు నిన్ను ఈ సంవత్సరం కాపాడేస్తుంది. అదే డబ్బు తీసుకొస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వెంత కష్టపడుతున్నావో, నీకు ఎంత అదృష్టమో ఉంది, అది ఓకే. కానీ ఈ సంవత్సరం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నువ్వు వేరే వాడి కోసం ఏం చేస్తున్నావు, వాడి గురించి ఏం ఆలోచిస్తున్నావు. ఏం చేయకపోయినా పర్లేదు, వాడి గురించి మంచిగా ఆలోచించే వాడికి మంచిగా జరగాలని కోరుకో. అది తిరిగి 100 రెట్లు మంచి నీకు చేస్తుంది. మీకు తెలీదు, చాలామందికి భూమి మీద వేరే వాడి గురించి ఎవడైతే ఆలోచిస్తాడో వాడికే సక్సెస్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా. మన గురించి మనం ఆలోచిస్తే బాగా కష్టపడతాము, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాం, అంతే. అదే వేరే వాడి గురించి ఆలోచించామనుకోండి, అరే మన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలి, మన వాళ్ళందరికీ ఏం కావాలి అని ఆలోచిస్తాం. అందరికి ఒక ప్రోడక్ట్ కావాలి, అది వాడు పెడతాడు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు, పెద్ద వ్యాపారవేత్త అవుతాడు. అటు చూస్తే వేలిముద్ర. కానీ వాడు అంత డబ్బు గలడు ఎందుకు అయ్యాడు? వేరే వాడి గురించి ఆలోచించాడు కాబట్టి. మన గురించి మనం ఆలోచిస్తే అంతవరకే ఉండిపోతాం, అంతవరకు అక్కడి వరకే. ప్రకృతి గురించి, ప్రపంచం గురించి, మనిషి గురించి, దేశం గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు వాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా ఒక కంపెనీ పెట్టి అందరి కోసం ఒక యాప్ డెవలప్ చేస్తాడు. నా కోసం నేను పనిచేస్తా ఇంజనీర్గా, బాగుంటుంది జీవితం, వెరీ హ్యాపీ. కానీ అందరి కోసం ఆలోచిస్తూ ఒక యాపే క్రియేట్ చేస్తావు నువ్వు. అవకాశం అందరికీ ఉంది. కన్యా రాశిలో ఉన్న వాళ్ళందరూ, రైతు కావచ్చు, వ్యాపారవేత్త కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీడియా రంగంలో కావచ్చు, ఎవరైనా కావచ్చు, చివరికి రోడ్డు మీద అమ్మే పల్లీలు పునుగులు వాడైనా అవ్వచ్చు. వేరే వాళ్ళ గురించి ఆలోచించండి, మీకు మంచి జరుగుతుంది, మీ ఫ్యామిలీకి మంచి జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంది. ఆల్వేస్ థింక్ అబౌట్ అదర్స్. సో కన్యా రాశి వాళ్ళకి బాగుంది. కానీ మనం ఏంటి, ఇదంతా జాతకం బాగున్న వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, జాతకం బాలేని వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు బాగున్నోడికి ఏంటి, వివాహం అవుతుంది, పిల్లలు పుడతారు, టైంకి అన్నీ జరుగుతాయి. ఇప్పుడు బాలేనోడికి జాబ్ రాదు, పెళ్ళి కాదు, పిల్లలు పుట్టరు, ఆరోగ్య సమస్యలు, మోసాలు, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. అరే నా జాతకం బాలేదు. ఫస్ట్ ఏం చేయాలంటే నీ జాతకం బాగాలేనప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తే చాలా బెటర్. 2కి 3 సార్లు నేను ఎందుకు చెప్పానంటే నువ్వు కూడా 2కి 3 సార్లు ఆలోచించి యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి అప్పుడు రెమెడీస్ చేసుకోండి. కుదిరితే ఎవరికైనా జాతకం చూపించండి, మంచి ఎవరైనా పెద్ద ఆయనకి, సొసైటీలో బాగా రెస్పెక్ట్ ఉండి మంచి ఆస్ట్రాలజీ చూసి, బాగా పెద్ద ఆస్ట్రాలజర్కి, మంచి వయసు ఉన్న ఆస్ట్రాలజర్కి చూపించండి. మీ జాతకం చూపించి రెమెడీ చేయించుకోండి. కన్యా రాశి వాళ్ళకి నేను చెప్పే రెమెడీ ఏంటంటే ఎప్పుడైనా మీరు బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి. శనివారం రోజు చేస్తున్నారు ఓకే, బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి పూజ చేయండి. మీరు బుధవారం రోజు తిరుపతి బాలాజీ టెంపుల్కి వెళ్ళండి, బుధవారం రోజు టీటీడీ టెంపుల్కి వెళ్ళండి, బుధవారం రోజు పేదవాళ్ళకి చీరలు, బట్టలు, చెప్పులు, తిండి, పువ్వులు, ఏదైనా ఎవరికైనా ఇవ్వదాం అనుకుంటే బుధవారం రోజు వెంకటేశ్వర నామం తీసుకొని ఇవ్వండి. ఓం నమో వెంకటేశాయ అనేది కూడా బుధవారం రోజు స్మరించండి. బుధవారం రోజు ధార్మికమైన పద్యాలు చదవండి, వీడియోలు కానీ, భక్తి పాటలు, కీర్తనలు, గుడికి వెళ్ళడము. బుధవారం వెడ్నెస్డే ఈజ్ ద డే, వెడ్నెస్డే రోజు చేయండి. తర్వాత మీరు చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కన్యా రాశి ఇప్పుడు గురించి మాట్లాడుకున్నాము, మంచి చేయండి. చెడు చేశారు కాబట్టి జాతకం పాడైపోయింది కదా. అరే ఒక్కరోజు మంచి చేయండి చెప్పాను, బుధవారం రోజు ఒక్కరోజు మంచి చేయండి. ప్రతి రాశికి నేను చెప్తుంటాను, మీరు ఏ రోజు అయితే ఉంటుందో ఆ ఒక్కరోజు మంచిగా చేయండి. ఆ ఒక్కరోజు నటించండి మంచోళ్ళలాగా, ఆ ఒక్కరోజు దాన ధర్మాలు చేయండి, ఆ ఒక్కరోజు పద్యాలు పాడండి, ఆ ఒక్కరోజు నామజపం చేయండి. ఆ ఒక్కరోజు, ఇప్పుడు చాలామంది మంగళవారం రోజు మాంసం తినరు. అట్లనే మీ రాశి ఏదైతే ఉందో, ఇప్పుడు కన్యా రాశి అనుకోండి, బుధవారం రోజు ఇవన్నీ చేయాలి. బుధవారం రోజు మీరు మాంసం తినకూడదు,
బుధవారం రోజు మీరు గుడికి వెళ్ళాలి, బుధవారం రోజు అబద్ధాలు మాట్లాడకూడదు, బుధవారం రోజు నీతి నిజాయితీగా ఉండాలి, బుధవారం రోజు 10 మందికి సాయం చేయాలి. జస్ట్ వెడ్నెస్డే, ఆ నార్మల్ డే, ఆ వెడ్నెస్డే కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక సినిమా కూడా ఉంది వెడ్నెస్డే అని, చూడండి మీకు అర్థమవుతుంది. ఒక వెడ్నెస్డే రోజు వాడు ఏం చేస్తాడు, ఏం సాధిస్తాడని. ఒక్క బుధవారం చాడు, ఒక్క రోజు చాలు జీవితం మార్చడానికి. అంత గొప్ప పని చేస్తాడు వాడు. వాడు జీవితం మారిపోద్దండి. జీవితానికి కావాల్సిన మంచి ఒక్క రోజులో చేయవచ్చు. ఆ సినిమాలో వాడు చేసి చూపిస్తాడు. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ఒక్కరోజు మేల్కోవండి. జాతకం ఎంత నీచంగా ఉన్నా దేవుడు సపోర్ట్ చేస్తాడు మిమ్మల్ని బుధవారం రోజు కన్యా రాశి వాళ్ళకి. సో ఇది చేయండి. గ్రీన్ కలర్ వస్తువులు అంటే ఎక్కువ గ్రీన్ కలర్ వస్తువులు డొనేట్ చేయండి. గ్రీన్ కలర్ వస్తువులు అంటే ఆకుకూరలు, గ్రీన్ కలర్ షర్టు, ఇంకా గ్రీన్ కలర్కి సంబంధించింది ఏమైనా వెడ్నెస్డే రోజు చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇట్ విల్ ఆల్వేస్ ప్రొటెక్టివ్. అండ్ ఎవరి గురించి చాడీలు చెప్పడము, గాసిప్ చేయడం ఇవన్నీ వెడ్నెస్డే రోజు తగ్గించండి. వెడ్నెస్డే రోజు చాలా పవిత్రంగా భావించి పాటించండి, మీకు హెల్ప్ అవుతుంది. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. మీకు నిజంగా తెలివితేటలు ఉంటే మీరే అర్థం చేసుకుంటారు, మీ జీవితాన్ని మంచి మార్గంలోకి తీసుకెళ్తారు. ఒకడు మంచోడు, ఒకడు తెలివిగలడు, వీళ్ళిద్దరే వీళ్ళ జీవితాన్ని మార్చగలరండి, గుర్తుపెట్టుకోండి. నూతన సంవత్సరానికి స్వాగతం. ఇవాళ నేను మీకోసం 2026లో ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను. దీని పేరు ఈక్షన్, ద డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్. ఈ గడియారంలో మీరు తిథి, వారం, నక్షత్రం, దాంతో పాటు దేవుడు బొమ్మలు, ప్రత్యక్ష సమయం చూడవచ్చు. అలానే అమృత ఘడియలు, యమగండలు ఇలాంటివి కూడా చూడొచ్చు. ఇది ఇలాంటి వాల్ క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్ క్లాక్. గోడ మీద బొమ్మ, ఇది మా అమ్మ. ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్. ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. కిందున్న నంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు వాట్సాప్ చేసినా పర్లేదు. అండ్ హ్యావ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఓవరాల్గా 2026లో కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.